ఏం చేయాలి మనం ఇవాళ? మన కర్తవ్యం ఏంది? ఏం తీసుకొని పోవడానికి వచ్చాం ఇక్కడి నుంచి? మనం ఏం సమాచారం తీసుకొని పోవడానికి వచ్చినాం? ఏం చేయడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అనే విషయాన్ని మనం 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. మీరు మొదటగా హరీష్ రావు గారు చెప్పిన విషయాలు విన్నారు. ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణకు? ఏ నీళ్ల కొరకైతే కొట్లాడి కొట్లాడి తెలంగాణను తెచ్చిండో కేసీఆర్, ఇవాళ ఆ నదులకు ఎట్లా ప్రమాదం జరుగుతుంది, ఇంటి దొంగలతోని ఏ రకమైన ద్రోహం జరుగుతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పినారు పెద్దలు హరీష్ రావు గారు. మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారు తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ పదం పుట్టుక, అది నడిచిన విధానం, దాంట్లో ఆ దారిలో అమరులైన ఆ మహనీయులకు సంబంధించి ఆ జ్ఞాపకాల్ని మరొకసారి మనకి గుర్తు చేసిండ్రు. అవి గుర్తు చేస్తూనే విద్యార్థులుగా మన కర్తవ్యం ఏందో నిర్ణయించుకోవాలన్న విషయాన్ని కూడా వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ రాష్ట్రం ఏ రకంగా ఉంది, రాజ్యం ఏం పనిచేస్తుంది, దీంట్లో మన కర్తవ్యం ఏంది అనే విషయాల్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందనే విషయం. నిజమే, ఈ మధ్యన ఒక తలకు మాసిన స్వయం ప్రకటిత మేధావి రాసిండు. 11 ఏళ్ళు గడిచిపోయింది, అక్కడి ప్రజలు ఇక్కడి ప్రజలు మర్చిపోతున్నారు, ఇంకా తెలంగాణ పదం ఎందుకు? నిజమే, వానికి 70 ఏళ్ళు వచ్చి ఉంటాయి. మీ అయ్యవాడు రా అంటే మా అయ్య పేరు మర్చిపోయినా చెప్పనంటాడు వాడు, రాసినవాడు కూడా. ఇది వస్తుందా? దీనికంటే ఇదే బాగున్నట్టుంది, ఇదే బాగుంది, అది బాగున్నాయి కదా. రైట్. వాళ్ళ అమ్మ పేరు నేను మర్చిపోయినా, లేదు మా అమ్మ గురించి ఇప్పుడు ఎందుక, ఎప్పుడో చచ్చిపోయింది అంటాడు వాడు. వాడి అమ్మ సెంటిమెంటా? అవుతుందా అట్లా? ఒక రూపం ఉంది కదా, ఒక భౌగోళిక రూపం ఉంది కదా, ఒక భౌతిక రూపం ఉంది కదా. అంటే దేశపతి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకు ఈ కుట్ర చేస్తున్నారు, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు, దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంది. ఇది ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రజలు మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. నిజమే, ఏం చెప్పిండు కాళోజీ? ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే, ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం ఆవలి దాకా పారదోలుతాం, ప్రాంతం ఆవలి దాకా పారదోలుతాం. చివరిలో చెప్పుకుందాం. ఇవాళ కేసీఆర్ తనదైన పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించి ప్రాంతేతరుని దోపిడీ నుంచి కాపాడిండు, ప్రాంతేతరుని ప్రాంతం అవతరికి పారుదోలిండు. ఆ పాత్ర చాలా స్పష్టంగా, చాలా అద్భుతంగా చేసిండు కేసీఆర్. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు తెలంగాణ ద్రోహుల చేతిలోకి ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిపాలన పోయింది. తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాం, కానీ పరిపాలన మాత్రం ద్రోహుల చేతిలోకి పోయింది. జరుగుతుంది అప్పుడప్పుడు మనకు తెలుసు. చాలా మందికి సినిమాలు చూసే అలవాటు ఉంటుంది. అన్నిసార్లు ఫైటింగ్లు చేసినా, కొట్లాట జరిగినా
కొన్ని సందర్భాల్లో విలన్ కాసేపు పై చేయి చూపిస్తాడు. విలన్ కొట్టిన దెబ్బకు దొంగ దెబ్బకి హీరో పడిపోతాడు, కాసేపు స్పృహ తప్పుతాడు. కొద్దిసేపు జరుగుతుంది, మనకు కూడా చూసిన వాళ్ళకి ఆందోళన కలుగుతుంది. అరే పాపం మరి హీరో గారు పడిపోయి ఎట్లా, వీడు విలన్ గాడు వచ్చి పైన కూర్చున్నాడు అన్న ఆందోళన ఉంటుంది కొద్దిసేపు. కానీ చివరికి ఎట్లా లేచి వస్తాడో హీరో, ఏం జరుగుతుందో చివరికి వాడు ఎట్లా కుక్క చావు చేస్తాడో విలన్ గాడు మన అందరికి కూడా తెలుసు. ఇవాళ తెలంగాణలో కూడా గదే జరగాలి. రేపు ఈ విలన్ కుక్క చావు కావాలి, అది విద్యార్థుల చేతుల్లో కావాలి, అది విద్యార్థులతో కావాలి. ఏం చేద్దాం విద్యార్థులుగా? మనతో ఏమైనా అవుతుందా? మనం ఏమైనా చేయగలుగుతామా? విద్యార్థులుగా మన పాత్ర ఏమైనా ఉందా? ఈ సమాజ మార్పులో విద్యార్థులకు ఎప్పుడైనా ఎక్కడైనా పాత్ర అనేది ఉందా? ఉంది, తప్పకుండా. ఇవాళ ప్రపంచం ఈ రకంగా ఉంది అంటే, భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం అయిందంటే, తెలంగాణ ఒక రాష్ట్రం అయింది అనంటే తప్పకుండా దీనన్నిట్లో కూడా విద్యార్థుల పాత్ర ఉంది. విద్యార్థుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. విద్యార్థుల పాత్రే చాలా చాలా చైతన్యశీలంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనే చూసినాం మనం. రాజకీయ నాయకత్వాల్ని ఆ రోజుకున్న అధికారం అణచివేస్తున్నప్పుడు, రాజకీయ నాయకత్వాన్ని నిర్బంధాల పాలు చేస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో విద్యార్థి ఉద్యమాలే వెన్నుదన్నుగా నిలబడ్డాయి. విద్యార్థి ఉద్యమాలే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించినాయి. మళ్ళీ ప్రజాస్వామిక వాతావరణం తీసుకొచ్చినాయి. ప్రజల హక్కుల్ని నిలబెట్టినాయి అనేక సందర్భాలు చరిత్రలో. అది తెలంగాణ విషయంలో కావచ్చు, అది భారత స్వతంత్రోద్యమ చరిత్రలో కావచ్చు, ప్రపంచంలో అనేక దేశాలలో రాజరికాలు పోవడానికి కావచ్చు, అనేక రాజకీయ సందర్భాల్లో కూడా విద్యార్థులు తమ హక్కులు సాధించుకునే విషయంలో కూడా అనేక ఉద్యమాలే దానికి తార్కాణంగా నిలబడ్డాయి. తెలంగాణలో ఆనాటి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ అద్భుతమైన విద్యార్థి ఉద్యమం రమేజాబి కేసు. ఇదే హైదరాబాద్ నడిబొడ్డులో ఒక జంట భార్యాభర్తల సినిమా వేస్తుంటే పోలీసులు అతి క్రూరంగా రేప్ చేసి చంపితే 3 నెలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సాగనీయలేదు విద్యార్థులు. కేవలం యూనివర్సిటీలలోనే కాదు, కాలేజీలలోనే కాదు, పాఠశాలల్లో కూడా మొత్తం బంద్ పెట్టి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసి రాష్ట్రాన్ని స్తంభింపజేసింది అద్భుతమైన ఉద్యమం, విద్యార్థి ఉద్యమం 1978లో. 75లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ఎక్కడికక్కడ ఏ హక్కులు లేకుండా భారతదేశంలో ఉన్న మొత్తం ప్రతిపక్ష నాయకులందరినీ తీసుకుపోయి జైళ్ళలో పెట్టి నెలల తరబడి ఇక నాకు ఎదురు లేదని అనుకుంటున్న సందర్భంలో ఒక అద్భుతమైన విద్యార్థి ఉద్యమం లేచింది. మొత్తం భారతదేశాన్ని విముక్తి చేసే పద్ధతుల్లో ఇందిరాగాంధీని దించింది. ఆ రోజు కూడా తెలంగాణ విద్యార్థి ఉద్యమమే భారత విద్యార్థి ఉద్యమం. విద్యార్థులుగా ఒక్కసారి ఆలోచన మొదలు పెడితే ఇక్కడ తప్పు జరుగుతుంది, దీన్ని నివారించాల్సిన బాధ్యత లేదా దీన్ని దించాల్సిన బాధ్యత మనకు ఉంది అని కనుక ఒక్కసారి విద్యార్థులు ఒకరు భావిస్తే దాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఈ మధ్యకాలంలో చూసినాం మనం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచకచ్చి భూముల విషయంలో రేవంత్ రెడ్డి పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి రాత్రికి రాత్రి ఆ భూములను ఆక్రమించే ప్రయత్నం చేస్తే విద్యార్థులు ఒక అద్భుతమైన సింహాల్లాగా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం మొదలు పెడితే అది జాతీయ స్థాయి ఉద్యమం అయింది బ్రహ్మాండంగా. ఆనాడు రాహుల్ గాంధీ ముసలి కన్నీరు గార్చిపోయిందో రోహిత్ వేముల విషయంలో, అదే యూనివర్సిటీని నాశనం చేసే పని ఆయన శిష్యుడు చంద్రబాబు శిష్యుడు మొదలు పెడితే దాన్ని మళ్ళీ అడ్డుకున్నది కూడా విద్యార్థి ఉద్యమమే. ఆ విషయం కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి.
విద్యార్థుల చైతన్యం ఏందో మళ్ళీ మనం ఒకసారి చూసినాం. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఇంకా అద్భుతమైన విషయాన్ని చూసింది. ఈ చిన్న చిన్న పోలీసులు కాదు, మిలిటరీ బలగాలు కూడా విద్యార్థుల ఉద్యమాన్ని అడ్డుకోలేవు అనే విషయం మనం ఈ మధ్యనే బంగ్లాదేశ్లో చూసినాం. రిజర్వేషన్ల విషయంలో అక్కడ ప్రభుత్వానికి విద్యార్థులకు తేడా వస్తే విద్యార్థుల మీద పెట్టిన ఉద్యమానికి బంగ్లాదేశ్ అధ్యక్షురాలు పారిపోయి వచ్చి మన భారతదేశంలో దాచుకుంది. ప్రెసిడెంట్ గారి నివాసంలోకి విద్యార్థులు వెళ్ళి ఏమి లేకుండా చేసి వచ్చారు. ఇది నీది కాదు సీటు మాది అని చెప్పి, మా రిజర్వేషన్లకు నువ్వు ఎసరు పెట్టినావు కదా, నీ అధ్యక్ష పీఠానికి ఎసరు పెడతామని చెప్పి విద్యార్థి ఉద్యమమే అద్భుతమైన ఉద్యమాన్ని సృష్టించింది. ఒకటి రెండు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప పోలీసింగ్ చేస్తా, నేను ప్రపంచాన్ని శాసిస్తా అని అమెరికాలో కూడా నల్లజాతి విద్యార్థులు ఏదైతే వాళ్ళకి అప్పటిదాకా ప్రత్యేకమైన లైబ్రరీలు ప్రత్యేకమైన క్యాంటీన్లు పెట్టిరో, నల్లజాతి వాళ్ళు తెల్లజాతి వాళ్ళతో కలిసి తినవద్దు, కలిసి చదువుకోవద్దు అని చెప్పి ఒక్కసారి విద్యార్థులు ఇట్లా ఉప్పరిలాగా లేస్తే చచ్చుకుంటా మార్చుకొని అందరికీ సమాన అవకాశాలు కల్పించింది. అమెరికా కూడా మెడలు వంచింది. అమెరికా మెడలు వంచింది కూడా విద్యార్థులే. అనేక దేశాలలో రాచరికాల్ని కూడగొట్టింది విద్యార్థి ఉద్యమాలు. ఇవాళ ఆ విద్యార్థి ఉద్యమం మళ్ళీ తెలంగాణకు మళ్ళొకసారి అవసరమవుతుంది. ఇవాళ నీళ్ల విషయంలో జరుగుతున్న దోపిడీ కావచ్చు, మన సాంస్కృతిక వారసత్వం పైన జరుగుతున్న దోపిడీ కావచ్చు, అంతిమంగా తెలంగాణ పదాన్నే తీసేస్తామన్న కుట్ర కావచ్చు, ఒకటొక్కటిగా జరుగుతున్నాయి. నిజమే, మన ముఖ్యమంత్రి చాలా చిన్నవాడు. వాస్తవానికి ఇంత పెద్దగా మాట్లాడుకోవాల్సినంత మనిషి కూడా కాదు వాస్తవాన్ని చెప్పాలంటే. కాకపోతే ఎన్నికలు 3 ఏళ్ళు ఉన్నాయి కదా, అప్పటిదాకా ఆగాలి కదా అని ఒక ఆలోచన. ఎందుకంటే మనం ఉన్నది డెమోక్రసీలో, పాలకులు మార్చేది ఎన్నికల ద్వారానే కాబట్టి, రాజ్యాన్ని కూలగొట్టే పని కాదు కాబట్టి కొంత ఓపికగా ఉండాల్సి వస్తుంది. నిజమే, ఇవాళ మంది వాళ్ళు వీళ్ళు అక్కర లేదు, వేరే ఇష్యూలు కాదు. ఒకవైపు పనకచెర్ల సమస్య కావచ్చు, కృష్ణా గోదావరి నదుల సమస్య కావచ్చు, ఇంకొక వైపు ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. విద్యాశాఖ కేసీఆర్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిండు, ఇవాళ ఈయన వచ్చి ఏం చేసిండు. నిజమే, పాపం ఆయన ఆస్కార్ అవార్డుల గురించి ఇంకేదో అవార్డు గురించి తాపత్రయపడుతున్నాడు. తప్పకుండా ఇవ్వచ్చు. మొత్తం నాకు తెలిసి భారతదేశంలోనే కాదు, దేశపతి గారు మీరు కూడా చెప్పాలి, ప్రపంచంలో ఒక విద్యాశాఖ మంత్రి అంటాడు ఒక్క ఏడాదిలోనే 100 మంది విద్యార్థులను చంపినవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు రేవంత్ రెడ్డి మాత్రమే. దానికి ఇవ్వచ్చు ఆయనకు అవార్డు, దానికి ఇవ్వచ్చు అద్భుతమైన అవార్డు. ప్రభుత్వాన్ని నమ్మి, రేవంత్ రెడ్డిని నమ్మి వాళ్ళ బిడ్డని తీసుకొచ్చి అప్పచెప్పిపోతే, అదే వేరే ఇంకో దేశంలో అయితే ఈ పాటికి రేవంత్ రెడ్డికి 100 ఉరిశిక్షలు వేసేంత పరిస్థితి ఉంటుండేది. ఒక్కొక్క బిడ్డ చచ్చిపోయినందుకు ఒక్కొక్క ఉరిశిక్ష వేసే అవకాశం ఉంది. అంత దుర్మార్గం చేస్తూ ఉన్నాడు. మరి విద్యార్థులుగా మనం ఏం చేయాలి? మన పాత్ర ఏంది? 3 ఏళ్ళు ఎన్నికల కొరకు కూర్చుందామా? ఈ లోపల మనం చేయగలిగింది ఏమైనా ఉందా? విద్యార్థులుగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి కాదు, వాస్తవానికి ఆనాడు మాకు కేవలం
రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్ ఇప్పియమని పైరవీలు వచ్చేది. దాంతోనే ఇబ్బంది పడేవాళ్ళం. అది మెరిట్ ప్రకారమే వస్తుంది, నేను చెప్పితే రాదు. కేసీఆర్ గారు అంత స్ట్రిక్ట్గా ఉన్నారు, మెరిట్ని దెబ్బతినేయొద్దు, మెరిట్ ప్రకారమే తీసుకోండి అని చెప్పాల్సిన పరిస్థితి ఉండే మాకు. కానీ ఇవాళ సీట్లు ఖాళీగా ఉన్నాయనే వార్తలు చూస్తున్నాం మనం. గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి చాలా చోట్ల. ఘనత వహించిన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఇలా ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పింది హరీష్ రావు గారు. భారతదేశంలో ఈ మధ్య మొన్న నేను బయటికి పోతున్నప్పుడు ఒక వార్త చూసిన, పోయేటప్పుడు ఎయిర్పోర్ట్కి పోతున్నప్పుడు చూసిన కాంచి నాకు ఒళ్ళు మండుతుంది, ఇది ఎప్పుడు మాట్లాడాలన్నా అని. చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మహానాడులో మాట్లాడుకుంటూ భారతదేశంలో ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయమే అతి ఎక్కువగా ఉంది, నెంబర్ 1 ఉంది, కానీ దానికి కారణం నేను. ఇంతకుముందు దేశపతి గారు మాట్లాడుతున్నప్పుడు, బయట కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, ఇంకా రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కొద్దిగా మనం చెప్పేది కొంచెం ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది, ఏంది యాన్నో పుడితే ఎవడో చెప్పుకున్నట్టుగా అనేది జర బాగలేనట్టుంది అని. ఈయన కాదు రేవంత్ దేశపతి గారు, ఈయన గురువు కూడా అదే పద్ధతిలో ఉన్నాడు. కేసీఆర్ చేసిన ఘనతను నాది అని చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా ఆయన చెప్పుడు ఇక్కడ ఉన్న కొంతమంది రాసుడు. చివరికి ఎక్కడికి వచ్చింది చంద్రబాబు నాయుడు పిచ్చి ఎక్కడికి పోయిందంటే, దాని పేరేంది నేనే కనిపెట్టా అన్నది, ర్యాపిడో. ర్యాపిడో కూడా మనవాడే కనిపెట్టిండు. ఎట్లా కనిపెట్టిండంటే, మన గుంటూరు వాడే కానీ పోయి నిజామాబాద్లో సెటిల్ అయ్యిండు. వాళ్ళ నాయన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండే. అప్పుడు మన మీటింగ్లకు వచ్చేది, నేను తెలంగాణలో ఉన్నప్పుడు మీటింగ్లకు వచ్చినప్పుడు నేను చెప్తే ఆయనకి ఇట్లా చేయొచ్చని, ఆయన పోయి కొడుకు చెప్తే వాడు ఐఐటి చదివి పోయి ర్యాపిడో కనిపెట్టిండు. ఇది నేను చెప్పలేదు సుమా, నేనేం జోకేస్తాను అనుకున్నారు. చంద్రబాబే స్వయంగా మహానాడులో చెప్పిన ముచ్చట, ఇది ఒకసారి తీసి చూసుకోరు మీరు. ఇక మరి గురువు అట్లా ఉన్నాక శిష్యుడు అట్లా ఉండకపోతే ఎట్టుంటాడు దేశపతి గారు? ఎంత సిగ్గుమాలిన పద్ధతుల్లో. మరి వినే వాళ్ళకు విచక్షణ ఉంటుంది, వినేది కూడా మన మైండ్లే, వాళ్ళ చెవులు వింటే మైండ్లో పంపిస్తాయి నా మాటల్ని, దానికి చైతన్యం ఉంటుంది అన్న సోయి కూడా లేకుండా, జ్ఞానం కూడా లేకుండా